ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మజా వస్తది. యాక్చువల్‌గా మా అబ్బాయి లాస్ట్ వీక్ దుబాయ్ ఎళ్ళిండు. ఏసర్‌ది గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి. ఏవో వాళ్ళ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవుతుంటే అది ఈవెంట్ కోసం ఎళ్ళిండు. అట్లనే కొంచెం షాపింగ్ చేసిండు. ఇంట్రెస్టింగ్ ఉంటది వీడియో. మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఆయన షాపింగ్ చేసి తెచ్చినవి 2 కవర్లు ఉన్నాయి కదా! మీకు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్‌గా చూపిచ్చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు 2 బ్యాగ్స్ వచ్చినాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐటెమ్. ఇది మంచి రీజనబుల్ కాస్ట్‌కి తీసుకున్నాడు. ఇదేంటో నేను చెప్పను. ఎందుకంటే ఇది ఒక 2 డేస్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత యూజ్ చేసి మీకు దీని ఫీచర్స్ అది చూపిస్తాను. మస్త్ అంటే మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరైతే ఫుల్ మజా ఎంజాయ్ చేస్తారు ఈ అన్బాక్సింగ్ వీడియో. అంత బాగుంది ఈ ఐటమ్. అయితే ఇది 2 డేస్ తర్వాత మీకు ఈ వీడియో పెడతాను. అన్బాక్సింగ్ ఈరోజు చేసుకుంటా కానీ ఇంకా మీకు చూపించాను. ఇది సస్పెన్సే పెడతాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇంకా ఇప్పుడే లైక్ కొట్టేయండి మర్చిపోకుండా, తర్వాత మర్చిపోతారు. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్లు వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ కవర్లో ఉన్న ఐటమ్స్ ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది డైలీ నాకు పనికొస్తాయి. నా వీడియోస్లో ఎవ్రీడే మీరు చూస్తారు ఇంట్రెస్టింగ్ ఐటమ్స్. ఇండియాలో కూడా సేమ్ ఈ బ్రాండ్ ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ మన దగ్గర కూడా దొరుకుతాయి. కాకపోతే అక్కడి నుంచి తెచ్చినాయి కొంచెం క్వాలిటీ డిఫరెంట్ ఉంది. క్వాలిటీ ఇంకా సైజ్ తేడా ఉంది. కాస్ట్ తక్కువ ఉంది. మనకి ఇండియాలో సేమ్ సిమిలర్ దొరకకపోవచ్చు. ఈ బ్రాండ్ ఈ ఐటమ్స్ దొరుకుతాయి కానీ ఇంత క్వాలిటీ దొరకవు. అది నేను లాస్ట్ టైం కూడా సింగపూర్, టైవాన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా డ్యూటీ ఫ్రీ షాప్స్లో చూసినా మన ఇండియా ఇక్కడ దొరికే ఐటమ్స్కి అక్కడ దొరికే ఐటమ్స్కి క్వాలిటీలో ఆల్మోస్ట్ 50% తేడా ఉంది. ఫైన్ ఫినిషింగ్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఇవి. అందుకే మొత్తం వీడియో కంటిన్యూగా ఏ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ మా అబ్బాయి 1 వీక్ దుబాయ్లో ఉన్నాడు కదా, అక్కడ లోకల్ మార్కెట్లో ఏం కొనలేదు. డ్యూటీ ఫ్రీ షాప్ ఎయిర్పోర్ట్లో రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్నాడు. ఎందుకంటే ఆ వారం రోజులు ఉన్నన్ని రోజులు అక్కడ అన్ని షాప్స్ తిరిగాడట. మార్కెట్, ఎలక్ట్రానిక్ మార్కెట్, మొబైల్ మార్కెట్, ఇంకా డ్రోన్స్ అవన్నీ తిరిగితే అన్నీ కాస్ట్లీ చెప్తున్నాను. మన ఇండియా రేట్స్ లేకపోతే 1000-2000 ఇండియా కంటే ఎక్కువే చెప్తున్నారు కాస్ట్. కాబట్టి అక్కడ కొనడం వేస్ట్ అని చెప్పాడు. నేను అనుకున్నా చాలా చీప్ ఉంటుంది అనుకున్నా కానీ అట్లా ఏం లేదని చెప్పిండు. అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి నాకు లైవ్లో కూడా అక్కడ నుంచి వీడియో కాల్ కూడా చేసి చూపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి 69 దిరమ్స్, ఒకటి 85 దిరమ్స్లో 2 ఫంకో పాప్స్ తీసుకున్నాడు. అంటే మిగిలిన డబ్బులతోటి ఇది తీసుకున్నాడు. లాస్ట్లో మిగిలిన దిరమ్స్ తోటి ఇది చూడొచ్చు మీరు. బ్లాక్ క్లోవర్లో ఇది వచ్చేసి మీకు మెరియలో లియోనా అని చెప్పేసి క్యారెక్టర్. అది ఇలాంటివి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ. ఇది గ్లోస్ ఇన్ ద డార్క్, టోటల్ డార్క్నెస్లో కింద గ్లో అవుతుంది. ఇక్కడ క్యారెక్టర్ పేరు అది చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి వెజిటా తీసుకున్నాడు, డ్రాగన్ బాల్స్. ఇది ఇక్కడ వేరే డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇవి నేను అన్బాక్సింగ్ టైంలో ప్రోడక్ట్ పక్కన పెట్టి యూస్ చేస్తూ ఉంటాను. లేకపోతే డెస్క్ పైన పెట్టుకొని డెస్క్టాప్ పీసీ పక్కన అట్లా స్పీకర్స్ పక్కన అట్లా పెడితే చాలా లుక్ ఉంటుంది. నేను ప్రీవియస్లీ 5 ఇయర్స్ నుంచి వాడుతూనే ఉంటాను కదా, మీరు చూస్తుంటారు నా అన్బాక్సింగ్ వీడియోస్లో. అవి అమెజాన్ ఇండియాలో తెప్పించుకున్నాను. అవి కూడా అంతే 1500, 2000 ఆ రేంజ్లోనే తెప్పించాను. కాకపోతే ఇంత ఫినిషింగ్ లేదు. ఇది కొంచెం సైజ్ కూడా పెద్దగా ఉంది. ఫినిషింగ్ డీటెయిల్ కానివ్వండి అవి చూడొచ్చు మీరు. వినైల్లో తయారు చేసింది ఇది, వినైల్ మెటీరియల్లో. ఇంకా దానిపైన కలర్స్ కానివ్వండి, దాని ఫినిషింగ్ అది కింద రెడ్ పార్ట్ అంతా నైట్ టైం టోటల్ డార్క్నెస్లో గ్లో అవుతుంది. అది బాగుంది ఫినిషింగ్. ఇది వెజిటా కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. చాలామంది యంగ్స్టర్స్కి వాళ్ళకి డ్రాగన్ బాల్స్ పిచ్చి ఉంటుంది కదా, పిల్లలకి వాళ్ళకి బొమ్మలు చూడంగానే ఇంకా ఆగనే ఆగరు. ఇవి బాగుంటాయి. ఇవి నేను అన్బాక్సింగ్ టైంలో పక్కన పెట్టడానికి ఎన్ని అయితే అన్నీ కొంటా ఉంటాం మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కనపడితే. అయితే ఇవి కొంచెం రీజనబుల్ అనిపించినాయి. అంటే ఇండియన్ మన అమెజాన్ ఇండియాలో ఎంత ఉందో కాస్ట్ అంత కాస్ట్లోనే బెటర్ క్వాలిటీ, ఇంకా కొంచెం సైజ్ పెద్దగా ఉండేసి ఫినిషింగ్ అది బాగుంది. వేరే ఐటమ్స్ అయితే కొనడం వేస్ట్ అని చెప్పాడు. కాకపోతే ఉన్న డబ్బులన్నీ పెట్టి ఒకటి కాస్ట్లీ ఐటమ్ తీసుకున్నాడు. ఇంకో బ్యాగ్లో ఉంది కదా, అది మీకు తర్వాత అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది ఫినిషింగ్ ఇంకా దాని డీటెయిల్, కలర్స్ అవి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. మన ఇక్కడ నుంచి తెప్పించుకున్నాయి మన దగ్గర లోకల్లో ఇంత క్వాలిటీ ఉండవు. అందుకే మీరు ఎవరన్నా అటు వెళ్తున్నప్పుడు అట్లా బయట కంట్రీస్లో డ్యూటీ ఫ్రీ షాప్స్లో ఇట్లాంటి టాయ్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే తెప్పించుకోండి. ఎప్పటికైనా షో పీస్ లాగా మనకు వస్తుంది. ఇదొకటి ఫ్రీ సిమ్ ఇచ్చారు వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగంగానే మా అబ్బాయికి. 1 GB డేటా 1 డే కోసం ఫ్రీ అని చెప్పి ఇచ్చారట. కానీ ఇది ఆయన యూస్ చేయలేదు. వేరేది సిమ్ కొనుక్కున్నాడు, అంటే అన్లిమిటెడ్ డేటా. అది ఒక 2000 రూపీస్లో అట్లా ఇండియన్ రూపీస్లో వచ్చేసింది సిమ్. ఈ 1 వీక్ అంతా దాంతోటే నడిపించుకున్నాడు. ఇది ఆయనకి యూగియో అని చెప్పేసి ఇది
డ్యుయల్ మాన్స్టర్స్ గేమ్ కార్డ్స్ అని చెప్పేసి ఇది ఫోన్‌లో గూడా ఊకే మా అబ్బాయి, అమ్మాయి ఆడుతా ఉంటారు. ఇది ఏందో గేమ్ ఇది వాళ్ళు ఏదో స్కోర్ వస్తది. ఏవో పాయింట్స్ వస్తాయి. ఆ గేమ్ అట్లాంటివి నాకైతే అర్థం కావు. వాళ్ళైతే రెగ్యులర్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఆడతారు. అయితే ఆ కార్డ్స్ అవి వాళ్ళకు కావాలట. అందుకే తెచ్చుకున్నారు. ఇందులో ఏదో పోస్టర్ వచ్చింది. అంటే దాని గురించి డీటెయిల్స్ అవన్నీ ఉన్నట్టున్నాయి ఇందులో. కానీ ఈ కార్డ్స్ బాగున్నాయని చెప్పాడు. ఇంకా వాళ్ళకే తెలుసు అది. ఆ గేమ్ గురించి నాకైతే తెలియదు. అంటే మా అబ్బాయి అయితే బాగా ఆడతాడు ఆ గేమ్ మొబైల్‌లో. అయితే ఆ కార్డ్స్ ఫినిషింగ్ అది చాలా బాగుంది డాడీ. నేను తీసుకుంటున్నా నాకు కావాలి అని చెప్పాడు. జస్ట్ కలెక్షన్ లాగా ఇట్లాంటియన్నీ కొంటా ఉంటాడు మా అబ్బాయి. కొని అన్నీ అంటే కలెక్షన్ కబోర్డ్‌లో అట్లా లేకపోతే ఇంట్లో షో పీస్ లాగా అట్లా అట్లా పెడతా ఉంటాడు. కార్డ్స్ గూడా మీకు చూపిచ్చేస్తాను. చాలా అంటే దాని ఫినిషింగ్ అది చాలా బాగుంది. డీటెయిల్ అది అని చెప్పాడు. చూడండి మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఈ వీడియో చూస్తారు గదా! మీకేమన్నా ఈ కార్డ్స్‌లో గురించి దీని గురించి తెలిస్తే మీరు కమెంట్ చేయండి. నాకైతే తెలియదు. మా పిల్లలకి తెలుసు. మా అబ్బాయికి, మా అమ్మాయికి ఇద్దరికీ ఈ కార్డ్స్ గురించి మొత్తం తెలుసు. ఇంకా మీలో ఎవరికన్నా తెలిసుంటే చెప్పండి. బానే ఉన్నాయి క్వాలిటీ. చేతిలో పట్టుకుంటే ఫినిషింగ్ అది చాలా అంటే టాప్ క్లాస్ ఫినిష్ ఉంది. మన ప్లేయింగ్ కార్డ్స్ సైజ్ ఉండేసి ఖతర్నాక్ ఫినిషింగ్ ఉంది. ఐటెమ్స్ బావుంటాయి అక్కడ మీకు కొనడానికి. కాకపోతే అది ఆన్‌లైన్ రేట్స్ దుబాయ్ మార్కెట్‌వి అట్లా ఇస్తారు. అవన్నీ నాకు ఫేకే అనిపించినాయి డాడీ. యాక్చువల్‌గా నేను రియల్‌గా అక్కడికెళ్ళి కనుక్కుంటే మాత్రం ఆ రేట్స్ లేనే లేవు. మన ఇండియా రేట్స్ లేకపోతే ఇండియా కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి కాస్ట్ అది. అక్కడ కొనడం అయితే నాకు డ్రోన్స్ అడిగి చూసాను, కెమెరాస్ అడిగి చూసాను, ఇంకా ఫోన్స్ అడిగి చూసాను, ఇంకా వీడియో గేమ్స్ అంటే PS5 లాంటివి, ఇంకా అన్నీ నింటెండో, ఇంకా చాలా గేమ్స్ అన్నీ ఈవెన్ సాఫ్ట్‌వేర్ గేమ్స్ కూడా అడిగి చూస్తే అవి కూడా కాస్ట్‌లీయే చెప్తున్నారు. కాబట్టి మన ఇండియాలోనే బెటర్ అని చెప్పాడు. ఏ టాయ్ నచ్చిందో ఇందులో మీరు చెప్పండి ఈ రెండిట్లలో. చూసారు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ ఫంకో పాప్ టాయ్స్‌ది. ఎలా అనిపించినాయి మీకు ఈ టాయ్స్? అంటే ఇవి నేను అన్బాక్సింగ్‌లప్పుడు పక్కన పెట్టి ప్రాప్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటాను. డెస్క్ పైన పెట్టుకోవడానికి బావుంటది. ఇంట్లో షోకి కూడా పెట్టుకోవడానికి బావుంటాయి. ఇంత క్వాలిటీ మన దగ్గర దొరకవు. నా దగ్గర ఆల్రెడీ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా సంవత్సరాల నుంచి 4, 5 ఇయర్స్ నుంచి ఇవి రెగ్యులర్‌గా నా అన్బాక్సింగ్ వీడియోస్‌లో వాడుతున్నాను. అమెజాన్ ఇండియా నుంచి తెప్పించాను. ఇది కూడా ఫంకో బ్రాండ్‌వే. కాకపోతే ఫినిషింగ్ ఇంకా సైజులో చాలా తేడా ఉంది. ఇవి పెద్దగున్నాయి సైజు. మీరు ఇక్కడ కంపారిజన్ చూడొచ్చు. ఇదొచ్చేసి చాలా చిన్నగుండేసి ఫినిషింగ్ గూడా అంత ఉండదు మన దగ్గర తీసుకున్నయి. ఈ ఫినిషింగ్, డీటెయిలింగ్, కలర్ క్వాలిటీ, ఇంకా సైజ్ కొంచెం పెద్దగుండేసి ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైజే ఉన్నాయి. ఇవి గూడా నేను అంతే కాస్ట్‌కి తెప్పించాను అమెజాన్ ఇండియాలో. మన దగ్గర గూడా దొరుకుతాయి. కానీ అక్కడి నుంచి ఎవరన్నా వస్తుంటే తెప్పించుకోవడంలో బెనిఫిట్ ఏంటంటే మీకు క్వాలిటీ బావుంటది. ఇంకా కొంచెం సైజ్ గూడా పెద్ద సైజ్‌వి వస్తున్నాయి. అయితే ఎలా అనిపించినాయి ఇవి ఫంకో టాయ్స్ మీరు చెప్పండి. అట్లనే ఇంకో కవర్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఐటెమ్ ఉందన్నాను గదా! అది నేను ఒక 2 డేస్ యూజ్ చేస్తాను. యాక్చువల్‌గా ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేసి 2 డేస్ యూజ్ చేసి లాట్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి అందులో. మజా అంటే మజా వస్తది. అది నాకు ఎప్పుడు అన్బాక్స్ చేయాలని ఉంది. ఇప్పుడు చేసేసి అన్ని షూటింగ్‌లు చేసుకొని దాని ఫీచర్స్ కూడా షూట్ చేసుకొని మీకు ఎల్లుండి లేకపోతే దాని తర్వాత రోజు ఆ వీడియో పెడతాను. రేపటికి ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఉంది. అందుకే మర్చిపోకుండా లైక్ అయితే మర్చిపోలేదు కదా! కొట్టేయండి, ఇప్పుడు లైక్ కొట్టేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ అంటే ఇవి మీకు చాలామందికి ఇది మేమేం చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. కానీ ఎవరైతే ఫోటోగ్రఫీ అట్లా వీడియోగ్రఫీ చేయడానికి లేకపోతే షోకి ఇంట్లో లేకపోతే ఏదైనా టాయ్స్ లాగా డెస్క్ పైన పెట్టుకోవడానికి బాగుంటాయి. మీకు పీసీ ఇట్లా డెస్క్టాప్ సెటప్ ఉంటే దానిపైన అటోటి ఇటోటి పెడితే ఎంత లుక్ వస్తుంది, రిచ్ లుక్ ఉంటుంది. ఇలాంటివి కొనడంలో నష్టం ఏం లేదు. ఇవి ఖరాబ్ అయ్యే ఐటెంలు కూడా కావు. ఎందుకంటే నా దగ్గర అప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ కొన్నాయి. ఇప్పటికీ బ్రాండ్ న్యూ లాగా ఉంటాయి. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసింది. ఇంకా దుబాయ్లో నేను చెప్పాను కదా, ప్రైజెస్ ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అంటే ఆన్లైన్ ప్రైజెస్ చూసి మాత్రం అక్కడ కొంటామని అట్లా అనుకొని మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ మార్కెట్లో అయితే వేస్ట్ అని చెప్పాడు మా అబ్బాయి. కొనడమే వేస్ట్. ఏ వస్తువు అయినా మన ఇండియాలోనే చీప్ ఉందని చెప్పాడు. ఇంకా డ్యూటీ ఫ్రీ షాప్స్లో కూడా పెద్ద తేడా లేదు. ఇంకా ఇట్లాంటి కొన్ని ఫన్ ఐటమ్స్ ఏమన్నా అన్నీ వెతకాలి. ఏమన్నా మన అక్కడిదక్కడనే మా అబ్బాయి అమెజాన్ ఇండియాలో మన ఇండియన్ ప్రైజెస్ ఆ ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసుకుంటూ ఓకే అనిపించినాయి. 2-3 ఐటమ్స్ తీసుకున్నాడు. అంతేగాని పెద్దగా వర్కౌట్ అవ్వదు అని చెప్పాడు. మన సింగపూరే బెటర్ అని చెప్పాడు. సింగపూర్లో కొంచెం రీజనబుల్ అనిపించినాయి. కానీ ఇక్కడైతే వేస్ట్. అయితే అది సంగతి. ఎలా అనిపించింది వీడియో? ఇంకా రేపు మళ్ళీ ఫ్రెష్ ప్రోడక్ట్ తోటి ఇంకో వీడియోలో కలుస్తా. బాయ్.